మరణాత దేవునికే మహిమ కలుగునుగాక. మోషే సుఖోపవాసములోని 35వ రోజు దిన ధ్యానము. దైవలక్షణముల స్తుతి నాతో పాటు చెప్పండి. దేవా, నీవు పరిశుద్ధుడివై ఉన్నావు. అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్ష జలములో, కాయలలో పరిశుభ్రత కనపడుచున్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు. కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తి ఇచ్చినావు. గనుక వారు నడవగలరు, పనిచేయగలరు. గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాప్తివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనపడుచున్నది. గనుక నీకు నిత్యమంగళ స్తుతులు. దేవా, నీవు నిరాకారుడివై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనపడవు. కనపడిని తండ్రివైనప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనపడుచున్నావు. గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకు ఎవరునూ సలహా నీనక్కర్లేదు. అన్నీయు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు. గనుక నీకు వందనములు. ఆమేన్. సైతాను ఎదిరించు సూత్రములు. ప్రారంభ ప్రార్థన. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామములో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామములో, సర్వలోకమును ఆదరించుచు ఆయుత్తపరుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో, త్రియేక దేవుని నామములో, గాలి లోకములో బంధకములో ఉన్న ఓ సాతానా, సాతాను అనుచరులారా, దురాత్మలారా, దురాత్మ సమూహములారా, దయ్యములారా, భూతములారా, పిశాచములారా, మేము మిమ్మును ఎదిరించుచు గద్దించుచున్నాము. గనుక మా ఎదిరింపులు, గద్దింపులు జాగ్రత్తగా ఆలకించుమని త్రియేక దేవుని నామంలో మీకు ఆజ్ఞాపించుచున్నాము. సాతాను ఎదిరించుట. ఓ సాతానా, మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవచ్చున్నారు. తల చితికిపోయిన సర్పము యొక్క తోక కదులుచుండుట చూచి చిన్నపిల్లలు భయపడుదురు గాని పెద్దవారు భయపడరు. అలాగుననే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు కదా. ఆ జయము మా పక్షముగానున్న జయము. గనుక నిన్ను జయించినట్లే. ఆమేన్. సమర్పణ ప్రార్థన. అతి పరిశుద్ధుడైన తండ్రి, నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధవంతులుగా చేసినప్పటికీ వారు పాపములో పడిపోవటం వలన వారిని బట్టి మాకందరికీ పాపము ప్రవేశించినది. ఓ తండ్రి, పాపమును విసర్జించుటకు నాలో శక్తిని అమర్చినావు. గాని పాపము లేకుండా ఉండలేకపోవచున్నాను. ప్రయత్నించుచున్నాను, పడిపోవచున్నాను.
మరలా నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. సూర్యచంద్ర నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపము కలిగి ఉన్నవి, మరియు పరిశుద్ధులైన దేవదూతల పరిశుద్ధత నీ పరిశుద్ధత ఎదుట తక్కువై ఉన్నది. పాపులమైన మేము ఎట్లు నిర్దోషులమై ఉండగలము? నీవు క్షమించుటను బట్టి గాని లేని ఎడల నేను ఇదివరకే నశించి ఉండవలసినదే. నా ప్రభువా, నా తలంపులోనికి, నా మాటలోనికి, నా ప్రయత్నములోనికి, నా క్రియలోనికి పాపము ప్రవేశించినప్పుడల్లా విసర్జింప పూనుకుని ఉన్నాను. నీవు సహాయము చేయుదువు. చెడుగు కనపడినప్పుడు, ఓ సైతానా, ఇది నీ పని, నా మీద నీకు ఏ అధికారము లేదు, వెళ్ళిపో అని ఎదిరించుటకు పూనుకున్నాను. నా పాపములు ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకొని శుభ్రపడుటకు పూనుకున్నాను. ఆమేన్. రాకడ ప్రార్థన. కొందరు అనేకమైన పనులు కల్పించుకొని పనులలోనే పడిపోయి ఈదులాడుకొనుచు ప్రభువు యొక్క రాకడకు మరచిపోవుదురు. ఇంతలో ఆయన వచ్చి ఎదురుచూచుచు సిద్ధపడిన వారిని తీసుకొని పోవును. పనులు ముగించుకుని తేరి చూచినప్పటికీ రాకడ వచ్చి వెళ్ళిపోవడము కూడా జరుగును. గనుక ప్రతిదినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యములు, రాకడ తలంపు కలిగి ఉండకపోయినా రాకడలో ఎత్తబడలేరు. గనుక నిత్యము రాకడ ధ్యానము, రాకడ తలంపు మాలో నుంచమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నిర్గమకాండము 35వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలెను. 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజపెట్టకూడదని వారితో చెప్పెను. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్న నేర మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యము, ధూపమునకు సుగంధ సంభారములు, యోఫోదుకును పతకమునకు లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకుని రావలెను. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అవేవనగా, మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డుకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము కప్పు తెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీయు, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీయు, గంగాలము, దాని పీట, ఆవరణపు తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు, ఆవరణ ద్వారమునకు తెర, మందిరమునకు మేకులు, ఆవరణమునకు మేకులు,
వాటికి త్రాళ్ళు, పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు, యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములు నవియే అనెను. ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనసు వాని ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావలములు, సమస్త విధములైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్న నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, వీటిలో ఏవి ఎవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి. వెండి గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద నుండెనో వాడు దాన్ని తెచ్చెను. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను, లేత పచ్చలను, సుగంధ ద్రవ్యమును, దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ మన్మపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, చూడిరి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడునైన బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. చెక్కువాడేమి చిత్రకారుడేమి నీల ధూమ్ర రక్తవర్ణములతోనూ సన్న నారుతోనూ బుటా పని చేయువాడేమి నేతగాడేమి చేయి సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు. నిర్గమకాండము 1-20 అధ్యాయములు. ప్రార్థన. తండ్రి, ఈ నిర్గమకాండమును మా నిర్గమము కొరకై ఏర్పాటు చేసినావు. వందనములు. మేమును నీ పిల్లల వలె ఈ లోకములో యాత్రికులమై ఉన్నాము గనుక వారి ప్రయాణము మా రాకడ ప్రయాణమునకు ముంగుర్తుగా ఉంచినావు. నీకు స్తోత్రములు. మా ప్రయాణమునకు మమ్మను సిద్ధపరచుటకు నీ పిల్లల ప్రయాణ గ్రంథము వివరించుము. యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. 1వ అధ్యాయము. యోసేపును అతని అన్నదమ్ములను చనిపోయిరి. క్రొత్త ఫరో వచ్చెను. హెబ్రీలు విస్తరించుచున్నందున వారికి ఎక్కువ శ్రమలు కలిగెను. సిఫ్రా పూయా అను హెబ్రీ మంత్రసానులకు హెబ్రీల మగపిల్లలను నదిలో పారవేయటకు ఆజ్ఞాపింపబడెను. 2వ అధ్యాయము. మోషే జన్మము, రాజకుమార్తె పెంచుట, 2 ఇశ్రాయేలీయుల కలహము, మోషే మిద్యాను వచ్చివేయుట, మోషే వివాహము చేసుకొనుగా కుమారుడు కలుగుట, ఐగుప్తీయులు పెట్టిన శ్రమలను గూర్చి మొరపెట్టగానే దేవుడు వినుట, దేవుడు ఇశ్రాయేలీయుల యందు లక్ష్యముంచుట. 3వ అధ్యాయము. పొదలో మోషేకు దేవునికి జరిగిన సంభాషణ. 4వ అధ్యాయము. కర్ర చేయి అద్భుతములు చూపించుట. మోషే తన మామ అయిన ఇత్రో యొద్ద సెలవు తీసుకుని వెళ్ళుట, దారిలో కుమారునికి సున్నతి చేయుట, అహరోనును కలుసుకొని అద్భుతములు వినిపించుట,
పెద్దలందరితో చెప్పుట. అప్పుడు మోషే అహరోనులు ప్రజల యొద్దకు వెళ్ళుట. అహరోను పదచరిత్ర చెప్పెను. అద్భుతములు చేయగా చూచి ప్రజలు నమ్మిరి. 5వ అధ్యాయము. మోషే అహరోనులు ఫరోను చూచి సంగతులను చెప్పి ప్రజలను వెళ్ళనీయుడనెను. అతడు ఒప్పక ప్రజలకు ఎక్కువ పని చెప్పెను. గడ్డి ఇయ్యబడలేదు. గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు అంతా ప్రజలు చెదిరిపోయిరి. గడ్డి లేదనియు నాయకులు కొట్టుకొనుచున్నారనియు ఫరోకు చెప్పుట. ప్రజలు దారిలో మోషేకు చెప్పుట. ప్రజలు మోషే మీద విసుగుకొనిరి. కానీ మోషే దేవుని ప్రార్థించెను. 6వ అధ్యాయము. దేవుని బలవంతము చేత అతడు పోనిచ్చెను. దాసత్వములో నుండి విడిపించునని ప్రజలతో దేవుడు చెప్పుట. మోషే మాట వారు వినకపోవుట. ఫరో ఎద్దుకు వెళ్ళుమని మోషేతో దేవుడు చెప్పెను. ప్రభువా, నా మాట అతడెట్లు వినునని మోషే అనెను. పితరుల మూల కుటుంబములు వివరింపబడుట. 7వ అధ్యాయము. దేవుడు మోషేతో నీవు ఫరోకు దేవుడవు, అహరోనుకు ప్రవక్త అని చెప్పుట. ఫరోను కఠినపరుతును, సూచక క్రియలు చేతును అని చెప్పుట. మొదటిదిగా అహరోను కర్ర, మాంత్రికుల కర్రలను మృంగుట. రెండవదిగా ఏటి నీళ్లు రక్తమగుట. 8వ అధ్యాయము. 7 రోజులకు కప్పలు వచ్చెను. ఫరో ప్రార్థన కోరెను. కప్పలు చనిపోయినవి గాని ఫరో ప్రజలను పోనీయలేదు. ధూళి పేలగుట. శకునగాండ్రు ఇది దేవుని శక్తి అనుట. జోరీగలు వచ్చుట, జోరీగలు అంతరించుట. 9వ అధ్యాయము. పశువుల తెగులు కలుగుట. ఫరో హృదయము కఠినమైనందున ప్రజలను పంపలేదు. ఆవపు బుగ్గితో దద్దురులను పుట్టించుట, ప్రజలను పోనీయకుండుట. వడగండ్లు పిడుగుల బాధతో ఫరో ప్రజలను పోనీయలేదు. 10వ అధ్యాయము. మిడతల బాధ. ఫరో ప్రజలను పోనీయడాయెను. చీకటి బాధ. ఫరో మోషేతో నా ముఖము చూచి దినమున మరణమౌదవనెను. నేను నీ ముఖము చూడనని మోషే అనెను. 11వ అధ్యాయము. ప్రథమ పుత్రుని మరణ ప్రవచనము. 12వ అధ్యాయము. పస్కా స్థాపన. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చివేయుట. 430 సంవత్సరములు బానిసత్వము నుండి విడిపించబడుట. 13వ అధ్యాయము. తొలుచూలివి యెహోవావై ఉన్నవి. ఇశ్రాయేలీల యుద్ధ సన్నద్ధులై సుస్కోతు ఏతాము వచ్చిరి. మేఘస్తంభము. 14వ అధ్యాయము. ఫరో వారిని తరముగా నేను మహిమపరుచుకొందునని దేవుడు చెప్పెను. నేను మీ పక్షముగా యుద్ధము చేయుదునని దేవుడు చెప్పెను. సాగిపోవుడని ప్రభువు చెప్పెను. ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. ఐగుప్తీయులు నీటిలో నశించిరి. ఇశ్రాయేలీల విశ్వాసము వృద్ధి ఆయెను. మొదటి సనుగు 11వ వచనములు. 15వ అధ్యాయము. మోషే కట్టిన జయకీర్తన. దానిలో రాయి, సీసము, దేవాలయము. గమనింపవలసినవి జనములు, ఫిలిస్తీయులు, ఎదోమీయులు, మోయాబీయులు, కనానీయులు భయపడుదురు అనునది గమనింపవలసినది. ఐగుప్తీయులు సముద్రములో నశించిరి. మిర్యాము మరియు తన స్నేహితులు పాట పాడిరి. షూరు అరణ్యములో 3 దినముల ప్రయాణము. నీళ్లు లేవు అక్కడ. 2వ సనుగు. మొదటిదిగా మారా, చేదు నీళ్లు, దైవిక స్వస్థత వాగ్దానము. రెండవది ఏలీము, నీటి బుగ్గలు. 16వ అధ్యాయము. సీను అరణ్యమునకు వచ్చిరి. 3వ సనుగు. ఆహారము లేదని. మన్నా వాగ్దానము. యెహోవా మహిమ మేఘములో వారికి కనపడెను. 7వ వచనము. మన్నా ఉండదు. రాబోవు తరములు చూచుటకు మన్నాను దాచుట. 17వ అధ్యాయము. రెఫీదీములో నీళ్లు దొరకలేదు. ప్రజలు సనిగిరి. మస్సా, మెరీబా బండలోని జలము. రెఫీదీములో అమాలేకీయులో ఇశ్రాయేలుల యుద్ధము. కొండ మీద మోషే, అహరోను, హూరు. కొండ క్రింద యెహోషువ సైన్యము. యెహోవా నిస్సి ధ్వజము. 18వ అధ్యాయము. ఇత్రో మోషే యొద్దకు వచ్చుట. మోషే ఇత్రోకు యావత్తు చరిత్ర వినిపించుట. ఇశ్రాయేలీల విషయము. ఇత్రో బలులర్పించుట. ఇత్రో పెద్దలను ఏర్పాటు చేయించుట. ఇత్రో స్వస్థానమునకు వెళ్ళుట. 19వ అధ్యాయము. సీనాయి అరణ్యములో దిగిరి. భూమి అంతయు మీద అనే అద్భుత వాగ్దానం అందుకొనుట. సీనాయి కొండ మీద దైవ బాహాట ప్రత్యక్షత. ప్రజలు మేర దాటితే హాని. దీవెన.
నేటి దిన ధ్యానము ద్వారా ఏర్పాటు చనుల దర్శన ప్రత్యక్షత అనుభవములు పెండ్లి కుమారుడు మీకు కలిగించి ఆయన మహిమ కొరకు ఆయత్తపరుచుకొనును గాక. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్. మరణాత.